హాయ్ అండి. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం కదండి పండగకి. చిన్న మినీ గార్డెన్, అమ్మ పెంచే కూరగాయలు చూద్దాము. ఫస్ట్ వచ్చేసి వంకాయ మొక్కలు అండి, పొడుగు వంకాయలు అంటే ఇవి. అవి పెంచుతున్నారు. కింద ఉన్న గ్రీనరీ మొత్తం పుదీనా అండి, మొత్తం పుదీనానే. చాలా బాగా పెరుగుతుంది పుదీనా. చిన్న మొక్క అప్పుడు చూశాను, మళ్ళీ ఇంత అయిపోయినప్పుడే. పుదీనా త్వరగా వచ్చేస్తుందండి. ఈ చెట్టు నేమ్ చెప్పండి తెలిసిన వాళ్ళు. ఇది మనం తాలింపుల్లో వాడతాము, తెలిస్తే నేమ్ కామెంట్ చేయండి. ఈ మొక్కలన్నీ మీషోలో ఆర్డర్ పెట్టానండి, విత్తనాలు అన్నీ. అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే అమ్మ పెంచుకుంటుంది. అమ్మ వాళ్ళకి ఖాళీ స్థలం చాలా ఎక్కువగా ఉంటుంది. అమ్మ అన్ని మొక్కలు ఇంట్లోనే పెంచుదండి. వాళ్ళు మ్యాక్సిమం కూరగాయలు కొనుక్కోరండి. అమ్మ డాడీకే కాబట్టి 4 కూరగాయలు దొరికినా ఏదో ఒకటి టమాటాలు అవి వేసుకొని వండేసుకుంటారు. ఇవి వచ్చి చిన్న గోరుచిక్కుడుకాయలు అండి. టేస్ట్ మటుకు భలే ఉంది. మొన్న అమ్మ పెసరపప్పు అని గోరుచిక్కుడుకాయలు కలిపి వండింది. గోరుచిక్కుడుకాయలు మరి టేస్ట్ చాలా బాగుందండి. ఇవి వచ్చి బొప్పస్కాయలు అండి. కోతులు బాగా ఆగం చేసేస్తున్నాయి, కూరగాయలు ఏమీ పండనివ్వట్లేదు. ఇది వచ్చి రాడిష్ అండి. అంత అయితే బాగా ఎదగలేదు, పర్లేదు బాగానే ఉంది. ఇది వచ్చేసి మంచి గోంగూర అండి. మంచి గోంగూర పచ్చడి చేసుకుంటారు, బిర్యానీస్లో కూడా బాగుంటుందండి, వాడతారు బాగా అమ్మ వాళ్ళు. చాలా బాగా వచ్చింది గోంగూర. అదే నేను కోసుకుంటున్నానండి మా ఇంటికి పట్టుకెళ్దామని. తమలపాకు చెట్టు అండి. తమలపాకు చాలా పెద్ద ఆకండి ఇది. డైలీ మార్నింగ్ అమ్మ తమలపాకు నీళ్ళు తాగుతుంది కాచుకొని, దానికి బాగా వాడతారు. ఇది వచ్చేసి సొరపిందెలు అండి, పొడుగు సొరకాయ చెట్లు. ఇప్పుడే పిందేస్తుంది, అంతా పూత మీద ఉందండి. ఇప్పుడు ఇంకా 1 మంత్లో మొత్తం కాయలకు వస్తాయి. ఇది వచ్చేసి చిక్కుడుకాయలండి. చిక్కుడు చెట్లు అయితే వనంలాగా అయిపోయిందండి, బాగా ఎదిగిపోయింది చిక్కుడు. ఇప్పుడే పూత వస్తుంది. ఇంకా 15 డేస్లో కాయలు అయితే వస్తాయి అని అంది అమ్మ. కాయలు ఏం తెలిస్తే నాకు కామెంట్ చేయండి. కాయలు కూర వండుకుంటారంట. నాకైతే నిజంగా ఈ కాయలు అని తెలియదు. అమ్మ ఏదో చెప్పింది కానీ అంత అయితే గుర్తులేదు. మంచి గోంగూర అండి. నేను రేపు మా ఇంటికి పట్టుకెళ్ళడానికి వస్తున్నాను.